ఇదిగో చూడు, వెళ్ళగానే హెయిర్ కట్ చేయించుకో. నువ్వు కూడా. అలాగే ఫోన్స్ ఇవ్వండి. వేరే రిసార్ట్ కి వెళ్దామా? వేరే ఇల్లు తీసుకుందాం. ఐ లవ్ యూనే. మూసుకొని పదరా అడవి మనిషి. ఫోన్ ఎవరా? నోరు మూసుకొని పోరా. ఎందుకే నన్ను కొడుతున్నారు? ఏంట్రా కామెడీనా? కామెడీ కాదు, ట్రాజెడీ. అందరు బయలుదేరారుగా? 2 ఫ్యామిలీస్ ఉన్నాయి సార్. ఈరోజు అబ్బాయికి ట్రీట్మెంట్ సార్. ఈరోజు వెళ్ళాల్సిందే. రఘు, సార్ మీరు అంబులెన్స్ ఫోన్ చేయండి. అలాగే సార్. లేవరా బాబు, ఉన్నట్టుండి పడిపోయాడు. ఎవరా? ఏమైంది? ఎవరా? లైన్ నిలవట్లేదు సార్. మళ్ళీ ట్రై చేయండి. ఓకే సార్. ఎవరా? చాలా బైక్ త్వరగా తీసుకురండి. కొంచెం హెల్ప్ చేయండి. పొద్దున్న గుర్రం మీద తీసుకెళ్ళమని అడిగాం, ఇప్పుడు అంబులెన్స్ లో తీసుకెళ్లేలా చేశాడేట్రా దేవుడు. లేవురా. అన్నా, నువ్వు ఈసారి ఎంపీ అవ్వాలి. నేను నీ పేరు చేస్తాను, ఓకేనా? నిజమా? సిలిక సినిమా తీద్దామన్నా, అదే బాగుంటుందన్నా. అప్డేట్ అవరా అన్నా? అసలు మనం ఇక్కడికి ఎందుకు వచ్చాం? వాళ్ళు ఏం చేస్తున్నారు? తీసుకొస్తున్నావన్నా? నువ్వు కూడా రారా. నేను వెళ్ళకపోతే వాళ్ళు డబ్బు తీసుకుని పారిపోతారు. మంచిది అన్నా, అదంతా పక్కన పెట్టు. నా లవర్ పంకజం ఉంది కదా, తనకి మన పార్టీలో మహిళా విభాగంలో పదవిస్తే అప్పుడప్పుడు మీటింగ్ ఇక్కడికి వస్తుంటారు కదా. నీ మీటింగ్ కోసమేగా ఎంత కష్టపడేది దానికే కదయ్యా. రే కుమారు, డబ్బు తీసుకుంటున్నావు, సినిమా తీస్తున్నావు. సరే తీద్దామన్నా. రే డబ్బులు ఎక్కడ్రా? చివరిగా లోపలికి వచ్చింది ఎవర్రా? నాకేం తెలుసు అన్నా. ఏంట్రా? ఏ రూమ్ లోనూ డబ్బు లేదు, మొత్తం డబ్బంతా పోయింది. సొంత తమ్ముడిని నాకే ఇచ్చుంటే సినిమా తీసి హ్యాపీగా ఉండేవాడిని. డబ్బంతా ఎవడో శంఖం ఊదేశాడు. రే వాడు శంఖం మాత్రమే ఊదాడు. నీకిచ్చుంటే ఏకంగా అన్నకి మాలేసి పైకి పంపించేసేవాడివి. నేను సినిమా తీస్తున్నాను, నువ్వు పోస్టర్ అంటేస్తున్నావు అంతే. తీసావులే సినిమా. నువ్వు తనిష్కతో సినిమా తీస్తావా? ఈ విషయంగా నా అమ్మాయికి తెలిసిందనుకో, ఇక అంతే. ఇంతకుముందు సినిమా తీసావు కదా, మరి ఆడిందా? ఎలా ఆడుతుందిరా? ఇలాంటి మొఖాలు పెట్టుకుంటే ఎలా ఆడుతుంది? ఇలాంటి మొహాలు పెట్టుకుంటే ఎలా ఆడుతుంది? ఇక్కడ ఏం జరుగుతుంది? మీరేం మాట్లాడుతున్నారా? ఒరే చెవిటి పెదవా, ఇక్కడ ఎంత జరుగుతుంటే నువ్వు శవల్లో నిలబడ్డావు? డబ్బు పోయిందని చెప్తుంటే దిష్టి బొమ్మలు అలా నిలబడ్డావేంట్రా? అన్నా, ఆ ఫ్యామిలీ ఎక్కడన్నా? రేయ్ గురు, ఎక్కడున్నావురా? గురు అన్నా, అన్నా అసలు ఏం జరుగుతుందో తెలియట్లేదన్నా. మీకు ఎలా చెప్తే అర్థమవుతుందన్నా? చెప్పే కదరా ఇచ్చాను. డబ్బులు ఎక్కడరా? రేయ్, నీ యాక్టింగ్ కి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు తర్వాత తీసుకుందు, కానీ ముందు మ్యాటర్ చెప్పరా. డబ్బంతా ఏమైంది? నిజంగానే నాకు తెలియదన్నా. డబ్బు ఎక్కడరా? మన చావుగొట్టి ముందు బండి ఎక్కించండి రా. అవును, ఒక్కలు ఎరగొట్టండి. కొంచెం ఒక్క పురుగు కూడా బయటికి వెళ్ళకూడదు. ఫోన్ చేసి మన వాళ్ళందరినీ రమ్మని చెప్పరా ఇక్కడికి. ఈ బండోడు వెళ్ళేసరికి ఆ డబ్బు దొబ్బేసినోడు అరకు దాటి ఢిల్లీ వెళ్ళిపోతాడు. రేయ్, ఎక్కడుందిరా డబ్బు?
ఏంటి అక్షయ్, డబ్బు ఎక్కడంతో కనిపెట్టావా? డబ్బు ఇక్కడే ఉంది. గురువుని అడిగాను, కానీ వాడు అస్సలు చెప్పట్లేదు. టెన్షన్ పడకండి, నైట్ లోపు ఎలాగైనా డబ్బు కొట్టేది. ఏమో నాకు డౌటే, మధ్యలో మర్డరు అది ఇది అని బుర్ర పిచ్చెక్కిపోతుంది. ఏదో ఒకటి చేస్తావు. ఇదే నా స్టైల్. నా కోసం ఒక టీంని సెట్ చేసి పెట్టుకున్నాను. మా స్టైల్ పేకట్టు లాగానే, వాళ్ళు లోపల, నేను బయట. ఇలాంటి ఇల్లీగల్ ట్రాన్సాక్షన్స్ ఎక్కడ జరిగినా నాకు తెలిసిపోతుంది. అప్పుడు మేమంతా ప్లాన్ చేసి కొట్టేస్తాం. అలాంటిదే ఈ కేసు కూడా. మేము ఒక ప్లాన్ చేసి లోపలికెళ్తే అక్కడ ఒక మర్డర్ జరిగింది. చంపిందెవరో నాకు అప్పుడే తెలుసు. కానీ డబ్బు ఎక్కడ దాచిపెట్టారో తెలుసుకోవడానికి నేను ఒక ఇన్వెస్టిగేషన్ డ్రామా చేశాను. నా టీమ్మేట్ అక్షయ్ మేనేజర్ గురువుతో ఒక డీల్ చేసుకున్నాడు. రారా అంటే డబ్బు రాదురా. కొన్ని కోట్ల డబ్బు రిసార్ట్ లో ఉంది, కావాల్సింది తీసుకుని పారిపో. వెంటనే వాడు కూడా డబ్బు ఎక్కడుందో చెప్పేశాడు. అక్షయ్, డబ్బంతా చిమ్నీలో ఉంది, అలర్ట్గా ఉండు, జాగ్రత్త. మరి ఇంకేంటి, నా టీం నేనేం చెప్పినా కరెక్ట్గా చేసేస్తారు. అంబులెన్స్ వద్దు మేడం, నేను చూసుకుంటాను. ఏంటే ఒక ప్యాకెట్ తీసుకొచ్చాడా? 3 తీసుకొచ్చాడు. ఇంతకు ముందు 2 నేనే తాగేశాను. అదే కదా, నీ బుద్ధి ఎప్పుడు మారుతుందో నువ్వే చెప్పాలి బుద్ధి గురించి. తమ్ముడు, స్టేషన్కి వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది? ఏంటి ఇక మీదట ఫుల్గా అక్కడే పదండి. అడుగుతున్నాడు పెద్ద ప్రశ్నలు. మేడం, రిసార్ట్లో మర్డర్ చేసిన పెద్దాయన తప్పించుకున్నాడు మేడం. తప్పించుకున్నాడా? షిట్. నమస్కారం. ఇప్పుడే అందిన తాజా వార్త. నిన్న రాత్రి అరకు నుండి విశాఖపట్నం వెళ్లే ప్రైవేట్ బస్సులో యువకుడి దారుణ హత్య. తోటి ప్రయాణికుడే తుపాకీతో షూట్ చేశాడని తెలుస్తోంది. మృతుడి వివరాలు ఇంకా హత్యకు సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సింది. రంగంలోకి దిగిన పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసును తొందరలోనే సాల్వ్ చేస్తామని చెప్పారు.